అంటే నా ఛాంబర్కి వచ్చి గర్భవతులు ఎప్పుడెప్పుడు స్కాన్ చేసుకోవచ్చు మేడం, మాక్సిమం ఎన్ని స్కాన్స్ చేసుకోవాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఫస్ట్ స్కాన్ కంపల్సరిగా డేటింగ్ స్కాన్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు హాస్పిటల్కి వచ్చిన ఫస్ట్ టైం ఒక స్కాన్, దాన్ని డేటింగ్ స్కాన్ అంటాము. ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కోసము అది యూట్రస్ లో ఉందా, యూట్రస్ బయట ఉందా కూడా తెలుస్తుంది, ఎగ్జాక్ట్ డేట్ తెలుస్తుంది. సెకండ్ స్కాన్ ఎన్టీ స్కాన్ 11 to 14 వీక్స్ మధ్యలో చేసుకోవాలి. దాంతో పాటుగా డబల్ మార్కర్ టెస్ట్ చేసుకోవాలి. థర్డ్ స్కాన్ టిఫా స్కాన్ చేసుకోవాలి. ఇది టిఫా స్కాన్ అంటే అనామలీస్, ఎనీ బాడీ అనామలీస్ ఉన్నాయా బేబీకి అన్నీ స్కాన్ చేసుకోవాలి. దాంతో పాటుగా ఇది 18 వీక్స్ నుంచి 22 వీక్స్ మధ్యలో చేసుకోవాలి. దీంతో పాటుగా ట్రిపుల్ మార్కర్ టెస్ట్ చేసుకోవాలి. అండ్ 24 వీక్స్ టు 28 వీక్స్ మధ్యలో ఫీటల్ 2D ఈకో చేసుకోవాలి. అంటే బేబీ హార్ట్ లో ఏమైనా హోల్స్ ఉన్నాయా, లేకపోతే హార్ట్ అంతా కరెక్ట్ గా ఫామ్ అయిందా లేదా తెలుసుకోవడానికి. అక్కడ నుంచి 28 వీక్స్ నుంచి ఎవ్రీ 4 వీక్స్ కి గ్రోత్ స్కాన్ చేసుకోవాలి అలాంగ్ విత్ డాప్లర్. టోటల్ గా 9 months లో ఒక 5 to 6 స్కాన్స్ అయితే కంపల్సరిగా చేసుకోవాల్సిందే. దాని తర్వాత ఒక్కొక్కసారి ప్లాసెంటల్ ఇన్సఫిషియన్సీ అట్లా ఉంటే, గ్రోత్ రిటార్డేషన్ ఉంటే ఎవ్రీ 15 days ఒకసారి చేసుకోవటము. ఇంకా డాక్టర్ ఎట్లా అడ్వైస్ చేస్తే ఆ విధంగా చేసుకోవాలి.